హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి ఈ విధంగా 30 సెంటీమీటర్ల క్లాత్తో 4 ఇయర్స్ పాపకి బాడీ లంగా, అలాగే 7 ఇయర్స్ పాపకి ఈ విధంగా మోడల్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి. అది కూడా 7 ఇయర్స్ పాపకి స్లీవ్స్ పెట్టుకోకుండా ఈ విధంగా బాడీ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా ఫ్రిల్స్ వచ్చే విధంగా ఈ విధంగా ఫ్రంట్ కొంచెము డిజైన్ అయితే ఇచ్చేసానండి. ఈ విధంగా 7 ఇయర్స్ పాపకి మోడల్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. చూడండి, ఇదే అండి మనకి బాడీ లంగా 4 ఇయర్స్ పాపకి బాడీ లంగా ముందు వీడియోలో అయితే పెట్టేసానండి. అది కుట్టగా ఈ క్లాత్ అయితే మనకి మిగిలిందండి. చూడండి, ఇక్కడ దీని లెంత్ వచ్చేసి మనకి 19 ఇంచులు అయితే ఉందండి. చూడండి, ఈ విధంగా 19 ఇంచులు అయితే మనకి కింద ఫ్రిల్స్ పెడతాం కదా అండి, ఆ క్లాత్ బాటమ్ పార్ట్ వచ్చేసి 19 ఇంచులు అయితే ఉంది. తర్వాత ఈ క్లాత్ వచ్చేసి కొంగు అయితే ఇచ్చారండి ఈ క్లాత్కు. అందుకోసం ముందు వీడియోలో ఈ కొంగును కట్ చేసి పక్కన పెట్టేసాను. ఈ 2 క్లాతులు మనకు మిగిలినాయండి. ఈ 2 క్లాత్తోనే మనము 7 ఇయర్స్ పాపకి మోడల్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలనో చూద్దామండి. ఇప్పుడైతే లైనింగ్ అయితే మనం కట్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, ఫ్రాక్ లెంత్ వచ్చేసి నాకు 30 ఇంచులు అయితే ఉందండి. పిల్లలు కాబట్టి మనకి ఫుల్ లెంత్ అవసరం లేదండి. మోకాలి వరకు ఉంటే ఫ్రాకు అందంగా కనబడుతుంది. సో అందుకోసము నేను మోకాలి వరకు లెంత్ అయితే తీసుకున్నానండి. అది నాకు 30 ఇంచులు అయితే ఉందండి. ఇప్పుడు మనము బాడీ పార్ట్కి లెంత్ ఎంత తీసుకోవాలనో చూద్దాం. చూడండి, ఇక్కడ ఫుల్ లెంత్ వచ్చేసి మనకి 30 ఇంచులు, అలాగే ఆరెంజ్ కలర్ క్లాత్ ఉంది కదండి, అది వచ్చేసి మనకి 19 ఇంచులు అయితే ఉంది. ఇప్పుడు ఈ 30లోంచి 19 తీసేస్తే మనకి 11 ఇంచులు అయితే ఉంటుంది. ఈ 11 ఇంచులు బాడీ పార్ట్కి కరెక్ట్గా సరిపోతుందండి మనకి 7 ఇయర్స్ పాపకి. సో ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ఒక ఫోల్డ్ అయితే చేసుకోండి. తర్వాత డబల్ ఫోల్డ్ చేసేసేయండి. ఈ విధంగా లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసిన తర్వాత కింద హెచ్చు తగ్గులు లేకోకుండా ఒక లైన్ అయితే వేసేసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి, బాడీ పార్ట్ లెంత్ 11 ఇంచులు కదా, దానికి ఎక్స్ట్రాగా కింద ఒక 1/2 ఇంచి పైన ఒక 1/2 ఇంచి ఖర్చు కోసం పెట్టుకోండి. మొత్తంగా 12 ఇంచులకు మార్క్ వేయండి ఈ విధంగా. అలాగే ఇటు సైడ్ కూడా మార్క్ వేసేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి. ఇక్కడ భుజము అలాగే మెడ వెడల్పు రెండు కలిపి 4.5 ఇంచుకి మార్క్ చేసేయండి. తర్వాత చంక డౌన్ వచ్చేసి 5 ఇంచులు, అలాగే ఇటు సైడ్ కూడా 4.5 ఇంచుకి మార్క్ చేసుకొని ఇక్కడ 5 ఇంచుకి మార్క్ వేసేసుకొని స్కేల్తో లైన్ వేసేసేయండి. చూడండి, ఒక ఎల్ షేప్ లాగా వచ్చేస్తుంది మనకి. తర్వాత చెస్ట్ లూజ్, ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు 23 ఇంచులు అయితే ఉందండి. ఈ 23 ఇంచులను టేప్తో ఫోల్డ్ చేసేసేయండి. 4 మడతలు వచ్చే విధంగా ఫోల్డ్ చేసేసేయండి. ఎందుకంటే కింద లైనింగ్ క్లాత్ కూడా మనము 4 ఫోల్డ్లు చేసేస్తాం కాబట్టి ఈ విధంగా టేప్ని కూడా 4 ఫోల్డ్ చేసేసేయండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత 5.25 ఇంచు అయితే వచ్చిందండి. సో నేనైతే 6 ఇంచులకు మార్క్ చేసేస్తున్నాను ఈ విధంగా. తర్వాత 2 ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రాగా తీసేసుకోండి. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి నాకు అంత తేడా ఏం లేదండి. పైన ఎంత ఉందో కింద కూడా నాకు అంతే ఉంది. సో అందుకోసం ఒక 1/4 ఇంచు తగ్గించేసి 5 ముక్కాలు పెట్టేసి 2 ఇంచు ఎక్స్ట్రాగా ఖర్చు కోసం తీసేసుకున్నాను. తర్వాత ఈ విధంగా స్కేల్తో లైన్ అయితే వేసేసేయండి. ఇలా లైన్ వేసిన తర్వాత చంక దగ్గర బ్యాక్ వచ్చేసి 1 ఇంచుకి మార్క్ వేసేసుకొని ఇలా షేప్ అయితే ఇచ్చేసేయండి. అలాగే ఫ్రంట్ వచ్చేసి 3/4 ఇంచుకి మార్క్ వేసేసుకొని ఈ విధంగా షేప్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత కట్ చేసేసుకోండి లైనింగ్ను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెడ వెడల్పు అయితే మార్క్ చేసుకుందామండి. ఇక్కడ మెడ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసేసుకోండి. తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి 3.25 ఇంచుకి మార్క్ వేసేసేయండి. తర్వాత ఈ విధంగా పక్కకి 2 ఇంచుకి మార్క్ చేసుకొని ఒక బాక్స్ లాగా లైన్ అయితే వేసేసుకోండి. ఈ బాక్స్లో మనము ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే వేసేసుకోవచ్చండి. ఇప్పుడు నేను స్క్వేర్ నెక్ అయితే కట్ చేసేసుకుంటున్నానండి. తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ను సపరేట్ చేసుకొని చంక దగ్గర మనము ఫ్రంట్లో లోతు ఇచ్చేసాం కదండి, దాన్ని కూడా కట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి మెడ వెడల్పు 2 ఇంచులు పెట్టాం కదా ఫ్రంట్కు, అలాగే బ్యాక్ కూడా 2 ఇంచులు పెట్టేసేయండి. డీప్ వచ్చేసి 2.5 ఇంచుకి మార్క్ చేసుకోండి. ఈ విధంగా ఒక బాక్స్ లాగా లైన్ అయితే వేసేసుకొని కట్ చేసుకోండి.
ఇక్కడ నేను బ్యాక్ నెక్ కూడా స్క్వైరే పెట్టేసానండి. చూడండి ఈ విధంగా కట్ చేసేసాను. చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను. లైనింగ్ వచ్చేసి చూసారా ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. లైనింగ్ వచ్చేసి తర్వాత ఇక్కడ చూడండి ఈ బార్డర్ ఉంది కదా, దాన్ని కట్ చేసి పక్కన పెట్టేసేయండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత లైనింగ్ ను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని దాన్ని కూడా కట్ చేసుకోండి. చూడండి ఇప్పుడు మనమైతే బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేద్దాము. అందుకోసం ఈ విధంగా బ్యాక్ ను సగానికి కట్ చేసుకోండి. ఎందుకంటే బ్యాక్ మనము ఉక్సలు అయితే పెట్టేస్తున్నామండి. అందుకోసం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ ను మొత్తము మెయిన్ ఫ్యాబ్రిక్ గమ్మేసి ఐరన్ చేసేయండి. నేను ఇప్పుడైతే నెక్ వైపు ఈ విధంగా లైనింగ్ అయితే జాయిన్ చేస్తున్నానండి. మీకు కావాలి అంటే కనుక నెక్ను ముందే స్టిచ్ చేసుకొని తిప్పేసేసుకొని దాని తర్వాత గమ్మేసి ఐరన్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే లైనింగ్ను అటాచ్ చేస్తున్నానండి నెక్కి వచ్చేసి. చూడండి ఈ విధంగా లైనింగ్ను స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ను కట్ చేసేయండి. తర్వాత ఖర్చులు పెట్టేసి తిప్పి దానిపైన కూడా ఒక స్టిచ్ అనేది వేసేసేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి మనకి ఆ స్క్వైర్ ఉంది కదండి, ఆ మూల దగ్గర కరెక్ట్గా వచ్చేటట్లు స్టిచ్ చేసేయండి. తర్వాత లోపలికి తిప్పేసేసేయండి. ఇలా తిప్పిన తర్వాత చుట్టూరు లైనింగ్ క్లాత్ ఎక్కువగా ఉంది కదా అండి, దాన్ని 1.5 క్లాత్ ఉన్ని చేసి మిగతా క్లాత్ అంతా కట్ చేసుకోండి. చూడండి 1.5 క్లాత్ పైన లైనింగ్ క్లాత్ను ఉన్ని చేసి ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ను అంతా కట్ చేసేయండి. తర్వాత ఒక 1/4 ఇంచుకి ఫోల్డ్ చేసేయండి కింద. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా మనకి నెక్ అయితే రెడీ అయిపోయిందండి. పైన కొంచెము కింద కొంచెము లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రాగా ఉంది కదండి, అది కొంచెం కట్ చేసేయండి. ఇలా చూసారా స్క్వేర్ నెక్ వచ్చేసి చాలా నీట్గా వచ్చింది చూడండి. తర్వాత కింద హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది మనకి. తర్వాత ఇప్పుడు ఉక్సులు పట్టి అయితే మనము రెడీ చేసుకుందామండి. దానికోసం లైనింగ్ను 1.5 ఇంచ్ క్లాత్తో లైనింగ్ని అయితే తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఈ విధంగా పెట్టేసుకొని పైన ఒక 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేయండి. ఒక 1/4 ఇంచ్ పైన స్టిచ్ చేసేయండి. తర్వాత ఈ విధంగా లైనింగ్ను తిప్పి దానిపైన కూడా ఒక స్టిచ్ అనేది వేసేసేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా మనకి ఎడ్జ్ ఉంది కదా అండి, ఆ ఎడ్జ్ను ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని తర్వాత ఇంకో ఫోల్డ్ అనేది చేసేసేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి స్టిచ్ చేసేసేయండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత కింద క్లాత్ కొంచెం ఎక్స్ట్రాగా ఉంది కదండి, దాన్ని కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఒకవైపు మనకి ఉక్సులు పట్టి ఏదైతే రెడీ అయిపోయిందండి, అలాగే కాజా వైపు కూడా మనము రెడీ చేసుకుందాము. చూడండి ఈ విధంగా నేనైతే రెడీ చేసేసానండి కాజా వైపు కూడా. ఇలా 2 రెడీ చేసుకున్న తర్వాత చూడండి కింద మనము జాయిన్ చేసుకుందాము. పైన నెక్ను కరెక్ట్గా పెట్టేసుకొని ఈ విధంగా కదలకోకుండా ఒక పిన్ అయితే పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ స్టిచ్చింగ్ వచ్చేసి చూడండి ఒక 2 ఇంచ్ పైన నుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేయండి. చూడండి ఇలా ఎల్ షేప్లో స్టిచ్చింగ్ అనేది చేసేయండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేయాలండి మనము. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత పైన ఉక్సులు కాజాలు వేసేసుకుంటే రెడీ అయిపోతుందండి మనకి. అలాగే కింద చూడండి క్లాత్ కొంచెము హెచ్చు తగ్గులు ఉంది కదా అండి, దానికోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని లైట్గా కట్ చేసేయండి, సరిపోతుంది. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ను రెడీ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత దానిపైన లైనింగ్ క్లాత్ను ఈ విధంగా పెట్టేసుకొని గమ్మేసి ఐరన్ చేసేయండి. ఐరన్ చేసిన తర్వాత చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఈ విధంగా కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ చేసిన తర్వాత ఫ్రంట్ మనము ఈ విధంగా డిజైన్ చేద్దామండి. ముందుగానే ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా బార్డర్, మనము ఈ బార్డర్ని అయితే ఫస్ట్ మనము రెడీ చేసుకుందాము. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి, సగానికి ఫోల్డ్ చేసుకొని కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా పెట్టేసుకొని 2 బార్డర్లను మధ్యలో ఈ విధంగా స్టిచ్ చేసేయండి. మధ్యలో ఆ పింక్ కలర్ ఉంది కదండి, ఆ పింక్ కలర్ మొత్తం క్లోజ్ అయ్యేటట్టు స్టిచ్ చేసేసేయండి. స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసేయండి. చూడండి ఈ విధంగా మనకి మధ్యలో ఆ పింక్ కలర్ కనపడడం లేదు కదండి, ఈ విధంగా మనము స్టిచ్ చేసేయాలి. తర్వాత దానిపైన కూడా ఒక స్టిచ్ అనేది చేసేయండి.
ఇలా స్టిచ్ చేసిన తర్వాత బాడీ పార్ట్ని అయితే తీసేసుకోండి. ఇలా తీసుకొని మధ్యలోకి ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఇలా లైన్ వేసిన తర్వాత ఇక్కడ దీనిపైన మనము ఈ బార్డర్ని అయితే పెట్టేసుకోవాలండి. చూడండి ఇక్కడ వచ్చేసి నేను సైడ్లో క్లోజ్ చేయడం మర్చిపోయానండి. ఈ విధంగా ఎడ్జెస్ను క్లోజ్ చేసేసేయండి రెండు వైపులా స్టిచ్ చేసిన తర్వాతనే మధ్యలో మనము ఈ విధంగా బార్డర్ని అయితే పెట్టి స్టిచ్ చేసుకోవాలండి. చూడండి నేను కదలకోకుండా గమ్మేసి ఐరన్ చేసేసాను. తర్వాత దానిపైన ఒక స్టిచ్ అనేది చేసేయండి. ఇలా మొత్తం మనము స్టిచ్ చేసిన తర్వాత నెక్ దగ్గర కూడా గమ్మేసి ఐరన్ చేసుకోండి నీట్గా. తర్వాత ఆ ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత నెక్ను కూడా లైనింగ్ను స్టిచ్ చేసుకుందామండి. చూడండి ఈ విధంగా నేనైతే లైనింగ్ను జాయిన్ చేసేసాను నెక్ కూడా. తర్వాత ఇప్పుడు భుజాలు రెండు జాయిన్ చేద్దామండి. చూడండి ఈ విధంగా భుజం పెట్టేసుకొని లైనింగ్ను ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచుకి రెండు వైపులా స్టిచ్ చేసేయండి. చూడండి ఈ విధంగా లైనింగ్ను తీస్తే మనకి భుజం దగ్గర నీట్గా ఉంటుందండి. ఈ విధంగా మనమైతే షోల్డర్లు అనేటివి జాయిన్ చేసుకోవాలి. తర్వాత చూడండి ఇక్కడ వచ్చేసి మనము స్లీవ్స్ జాయిన్ చేయడం లేదండి. అందుకోసం ఇక్కడ చంక వైపు రెండు వైపులా లైనింగ్ను క్రాస్గా 1.5 ఇంచ్ క్లాత్తో తీసేసుకొని స్టిచ్ చేసేయండి. ఇక్కడ చూడండి మనము బాడీ పార్ట్కు ఫ్రిల్స్ అనేటివి జాయిన్ చేద్దాము. అందుకోసము విడత వచ్చేసి ఒక 4 ఇంచుమైన వెడల్పును తీసేసుకోండి. తర్వాత లెంత్ వచ్చేసి మనకి మామూలుగా అయితే కనుక బాడీ పార్ట్ ఎంత ఉందో దానికి డబల్ అయితే తీసేసుకోండి. ఇక్కడ నాకైతే క్లాత్ ఎంత ఉందో అంతే తీసేసుకున్నానండి. చూడండి ఈ విధంగా 39 ఇంచులు ఉంటే క్లాత్ను తీసేసుకున్నానండి. అలా మనమైతే 2 క్లాతులు అయితే రెడీ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా రెండు వైపులా స్టిచ్ చేసేయండి. ఎడ్జెస్ రెండు వైపులా స్టిచ్ చేసేయండి. ఈ విధంగా నేనైతే రెండు వైపులా స్టిచ్ చేసేసానండి ఎడ్జెస్. తర్వాత చూడండి బాడీ పార్ట్ను తీసేసుకొని ఇక్కడ చూడండి సగానికి బ్యాక్ పార్ట్ను చూడండి సగానికి ఒక మార్క్ అయితే పెట్టేసుకోండి. మార్క్ పెట్టిన తర్వాత అక్కడి నుంచి 1.5 ఇంచుకి ఒక మార్క్ అనేది వేసేసేయండి. తర్వాత ఇటు సైడ్ కూడా 1.5 ఇంచుకి మార్క్ అనేది వేసేసేయండి. తర్వాత ఫ్రంట్ వైపుకు తిప్పేసేసేయండి. ఫ్రంట్ వైపుకు ఈ విధంగా సగానికి ఒక మార్క్ అనేది పెట్టేసుకోండి. మార్క్ వేసుకున్న తర్వాత అక్కడి నుంచి 1.5 ఇంచుకి మార్క్ వేసేసేయండి. అలాగే ఇటు సైడ్ కూడా 1.5 ఇంచుకి మార్క్ అనేది వేసేసేయండి. ఈ విధంగా మార్క్ వేసిన తర్వాత భుజం దగ్గర చూడండి ఇక్కడ భుజం దగ్గర వచ్చేసి 1 ఇంచుకి మార్క్ వేసేసేయండి. అలాగే ఇటు సైడ్ కూడా 1 ఇంచుకి మార్క్ అనేది వేసేసేయండి. ఇలా మార్క్ వేసిన తర్వాత ఇప్పుడు ఆ మార్క్ దగ్గర నుంచి లైన్ అనేది వేసేసేయండి. ఇలా స్లాంటింగ్గా వస్తుందండి మనకి లైన్ వచ్చేసి. ఈ విధంగా రెండు వైపులా మనము లైన్లు అనేటివి వేసేసుకోవాలి. ఆ లైన్లోనే మనము ఫ్రిల్స్ అనేటివి పెట్టేసుకోవాలండి. చూడండి ఈ విధంగా భుజం దగ్గర నుంచి ఫ్రిల్స్ అనేటివి స్టార్ట్ చేసేయండి. ఫ్రంట్ వైపుకు ఈ విధంగా స్టిచ్ చేసేయండి. అలాగే మళ్ళీ భుజం వైపు నుంచే బ్యాక్ వైపుకు ఫ్రిల్స్ అనేటివి పెట్టేసేయండి. ఫ్రిల్స్ చూసుకొని పెట్టేసేయండి. ఒకే లైన్లో రాకూడదు మనకి. ఒకవైపు నీట్గా వచ్చేసేయాలండి. చూడండి ఈ విధంగా కిందికి అలాగే ఫ్రంట్ వైపు కూడా కిందికి బ్యాక్ వైపు కూడా కిందికి వచ్చేటట్టుగా ఫ్రిల్స్ అనేటివి పెట్టేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా ఫ్రిల్స్ అనేటివి రెడీ చేసుకోవాలండి మనము. ఇలా రెడీ చేసిన తర్వాత బాడీ పార్ట్ మొత్తం రెడీ అయిపోతుందండి. తర్వాత కింద పార్ట్ వచ్చేసి బాటమ్ పార్ట్ మనము ఈ విధంగా సగానికి కట్ చేసుకోండి. సగానికి కట్ చేసిన తర్వాత బాడీ పార్ట్కి రెండు వైపులా ఫ్రిల్స్ అనేవి పెట్టేసేయాలండి. చూడండి ఈ విధంగా ఒక వైపుకి ఈ విధంగా క్లాత్ని పెట్టేసుకొని ఫ్రిల్స్ అనేటివి పెట్టేసుకోవాలి. అలాగే అటు సైడ్కి కూడా ఫ్రిల్స్ అనేటివి పెట్టేసుకోవాలండి. తర్వాత చెస్ట్ లూజు నడుము లూజు రెండు మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ అనేది చేసేయండి. ఈ విధంగా మనకి 7 ఇయర్స్ పాపకి ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి. అది కూడా ఫ్రంట్ చూడండి ఈ విధంగా ప్లెయిన్గా కాకోకుండా మనము బార్డర్ను స్లీవ్స్ కాకోకుండా ఈ విధంగా ఫ్రంట్ వైపుకి వచ్చేటట్టుగా స్టిచ్ చేసాము. అలాగే స్లీవ్స్ పెట్టుకోకుండా ఫ్రిల్స్ అనేటివి మనము బాడీ పార్ట్ బ్యాక్కి ఫ్రంట్కి రెండు వైపులా ఈ విధంగా ఫ్రిల్స్ అనేటివి స్టిచ్ చేసామండి. చూడండి చాలా నీట్గా వచ్చిందండి. ఈ ఫ్రిల్స్ కూడా తక్కువ క్లాత్తో ఈ విధంగా మనము ఫ్రాక్ అనేది రెడీ చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి. ఇక్కడ చూడండి కింద వచ్చేసి ఫ్రిల్స్ ఎంత నీట్గా వచ్చాయో.
ఈ క్లాత్ వచ్చేసి పట్టు పావడా క్లాత్ కాబట్టి నీట్గా కూర్చున్నాయండి ఫ్రిల్స్ వచ్చేసి. అలాగే కింద బార్డర్ కూడా మనకు వచ్చిందండి. ఇప్పుడు వెనకలు చూపిస్తాను చూడండి. వెనకలు వచ్చేసి మనము స్క్వేర్ నెక్ పెట్టేసి ఈ విధంగా ఉక్సులు అయితే పెట్టేసామండి. వెనకలు వచ్చేసి మీకు కావాలి అంటే కనుక జిప్ అయితే వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఉక్సులు అయితే పెట్టేసాను. తర్వాత కట్టుకోవడానికి నాడ అయితే